స్టూడెంట్స్, ఈరోజు మనం బయాలజీ సెకండ్ లెసన్ కణం జీవుల మౌలిక ప్రపంచం గురించి తెలుసుకుందాం. కణం జీవుల యొక్క మౌలిక ప్రపంచం. యాంటోనీ వాన్ లీవెన్హుక్ మొదటిసారిగా 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాల లాంటి సజీవ కణాలను తను తయారు చేసిన భూతద్దంతో పరిశీలించాడు. యాంటోనీ వాన్ లీవెన్హుక్ 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాల లాంటి సజీవ కణాలను తను తయారు చేసినటువంటి భూతద్దాలతో పరిశీలించాడు. అదేవిధంగా నీటి బిందువులలో సూక్ష్మజీవులను కూడా పరిశీలించాడు. నీటి బిందువులలో కదులుతున్నటువంటి సూక్ష్మజీవులను కూడా పరిశీలించాడు. రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో బెండు మొక్క నుంచి ఒక పల్చని పొరను తీసుకుని రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో బెండు మొక్క నుంచి ఒక పలుచని పొరను తీసుకొని తాను తయారు చేసినటువంటి సూక్ష్మదర్శినితో పరిశీలించాడు. రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో బెండు మొక్క నుంచి ఒక పల్చని పొరను తీసుకొని ఆయన తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. రాబర్ట్ హుక్ ఏం పరిశీలించాడంటే ఆ బెండు మొక్కలోని కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలు అనేవి తేనె పట్టులా ఉండే ఖాళీ గదులలాగా ఉన్నాయని పరిశీలించాడు. బెండు మొక్కలోని కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలు తేనె పట్టులో ఉండే ఖాళీ గదులు ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయని పరిశీలించాడు. సో ఇలా తేనె పట్టులోని ఖాళీ గదులు ఎలా ఉన్నాయో అలా ఖాళీ గదుల్లాగా బెండు మొక్కలో కణాలు ఉన్నాయని చెప్పి పరిశీలించాడు. ఆ ఖాళీ గదులను ఆయన కణం అని పిలిచాడు. ఆ ఖాళీ గదులను ఆయన కణం లేదా సెల్ అని పేరు పెట్టాడు. ఆ ఖాళీ ప్రదేశాలను రాబర్ట్ హుక్ కణం అని పేరు పెట్టాడు. లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం. లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం. ఓకే, బెండు మొక్కలోని కణాలు, అగ్గిపెట్టెలోని కణాలు నిర్జీవ కణాలు. ఈ బెండు మొక్కలో ఉన్నటువంటి కణాలు, అగ్గిపెట్టెలో ఉన్నటువంటి కణాలు రెండు కూడా నిర్జీవ కణాలు. కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1831లో రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్ పత్రాల యొక్క బాహ్య చర్మ కణాలను పరిశీలించాడు. 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఆర్కిడ్ పత్రాల యొక్క బాహ్య చర్మ కణాలను పరిశీలించాడు. రాబర్ట్ బ్రౌన్ అనే ఆయన కణం చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్కలాంటి నిర్మాణాన్ని కణం మధ్యలో గుర్తించాడు. రాబర్ట్ బ్రౌన్ కణం చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్క లాంటి నిర్మాణాన్ని కణం మధ్యలో గుర్తించాడు. ఇది రాబర్ట్ బ్రౌన్ కణం చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్క లాంటి నిర్మాణాన్ని కణం మధ్యలో గుర్తించాడు. ఈ గుండ్రని నిర్మాణాలని ఆయన కేంద్రకం అని పేరు పెట్టాడు. కణం మధ్యలో ఉన్నటువంటి దట్టమైన చుక్క లాంటి గుండ్రటి నిర్మాణానికి ఆయన కేంద్రకం అని పేరు పెట్టాడు. ఆకులు పత్రరంధ్రాల ద్వారానే వాయు మార్పిడిని చేస్తాయి. కణాలను పరిశీలించడానికి సాఫ్రానిన్, మిథిలిన్ బ్లూ లాంటి రంజకాలను స్టెయిన్స్ని వాడతారు. సాఫ్రానిన్,
మిథైలిన్ బ్లూ లాంటి స్టెయిన్స్ని కణాలను పరిశీలించడానికి వాడతారు. కణం చుట్టూ ఉన్న పొరను కణత్వచం లేదా సెల్ మెంబ్రేన్ అంటారు. కణం చుట్టూ ఉన్న పొరను కణత్వచం లేదా సెల్ మెంబ్రేన్ అంటారు. కణం చుట్టూ ఉన్న పొరను కణత్వచం లేదా సెల్ మెంబ్రేన్ అంటారు. ఇది సెల్ మెంబ్రేన్. కణం చుట్టూ ఉన్నటువంటి కణకవచాన్ని, కణం చుట్టూ ఉన్నటువంటి పొరను కణత్వచం అంటారు. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. వృక్ష కణంలో కణత్వచం పైన కణకవచం ఉంటుంది. వృక్ష కణంలో కణత్వచం పైన కణకవచం అనేది ఉంటుంది. జంతు కణంలో కణకవచం అనేది ఉండదు. వృక్ష కణంలో కణత్వచం పైన కణకవచం అనేది ఉంటుంది. ఇది కణానికి పటుత్వాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. కణకవచం అనేది కణానికి పటుత్వాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఈ కణకవచం అనేది కణత్వచం పైన ఉంటుంది. ఇది వృక్ష కణంలో ఉంటుంది. కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి నిర్మాణాన్ని కణద్రవ్యం అంటారు. కణత్వచానికి కేంద్రకానికి ఇది కేంద్రకం, ఇది కణత్వచం సెల్ మెంబ్రేన్. కణత్వచానికి కేంద్రకానికి మధ్యలో ఉన్నటువంటి జిగురు లాంటి నిర్మాణాన్ని కణద్రవ్యం అంటాము, సైటోప్లాజం అంటాము. ఈ జిగురు లాంటి పదార్థాన్ని సైటోప్లాజం అంటారు. కేంద్రకానికి కణత్వచానికి, న్యూక్లియస్కి సెల్ మెంబ్రేన్కి మధ్య ఉన్నటువంటి గమ్ లాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్నే సైటోప్లాజం అని అంటారు. కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. కణద్రవ్యం ఒక విజాతీయ పదార్థం, హెట్రోజీనియస్ మిక్చర్. కణద్రవ్యం ఒక విజాతీయ పదార్థం. ఏకకణ జీవులలో ఒకే కణం ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ నిర్వహిస్తుంది. అమీబా లాంటి ఏకకణ జీవులలో ఒకే ఒక కణం ఉంటుంది. ఆ ఒకే కణం ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల, ప్రత్యుత్పత్తి లాంటి అన్ని జీవక్రియలను ఒకే ఒక కణం అనేది నిర్వహిస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ కణాలు అనేవి ఉన్నాయి. నునుపు కండర కణం, ఎముక కణం, రేఖిత కండర కణం, నాడీ కణం, ఓకేనా. రక్త కణాలు అనేవి రెండు రకాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు వచ్చేసరికి మళ్ళీ రెండు రకాలు. తెల్ల రక్త కణాలు వచ్చేసరికి మళ్ళీ రెండు రకాలు. అవి రేణుయుత కణాలు, రేణురహిత కణాలు. తెల్ల రక్త కణాలు రెండు రకాలు. ఒకటి రేణుయుత కణాలు, రెండు రేణురహిత కణాలు. అయితే రేణుయుత కణాలు అనేవి మళ్ళీ మూడు రకాలు: బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్. రేణుయుత కణాలు, తెల్ల రక్త కణాలు రెండు రకాలు. ఒకటి రేణుయుత కణాలు, రెండు రేణురహిత కణాలు. ఈ రేణుయుత కణాలు మళ్ళీ మూడు రకాలు: బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్. బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్. అదే రేణురహిత కణాలు రెండు రకాలు: మోనోసైట్స్, లింపోసైట్స్. రేణురహిత కణాలు రెండు రకాలు: మోనోసైట్లు, లింపోసైట్స్. అమీబా తన ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. అమీబాలో ముందుకు పొడుచుకు వచ్చే నిర్మాణాలను మిథ్యాపాదాలు అంటారు. అమీబాలో ముందుకు పొడుచుకు వచ్చే ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణాలని మిథ్యాపాదాలు, సూడోపోడియా అని అంటారు. అమీబాలో ముందుకు పొడుచుకు వచ్చే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణాలను సూడోపోడియా లేదా మిథ్యాపాదాలు అంటారు.
మిథ్యాపదాలు ఆహారాన్ని సేకరించడంలోనూ చలనంలోనూ ఉపయోగపడతాయి. అమీబాలో మిథ్యాపదాలు ఉంటాయి. ఆ మిథ్యాపదాలు ఆహార సేకరణలో ఉపయోగపడతాయి, చలనంలో కూడా ఉపయోగపడతాయి. ఓకే, అతి చిన్న కణం 0.1 నుంచి 0.5 మైక్రాన్లు అది బ్యాక్టీరియాలో ఉంటుంది. అతి చిన్న కణం వచ్చేసరికి 0.1 నుంచి 0.5 మైక్రాన్లు ఉండి అది బ్యాక్టీరియాలో ఉంటుంది. మానవుని యొక్క కాలేయ కణాలు, మూత్రపిండ కణాలు 20 నుంచి 30 మైక్రాన్స్ ఉంటుంది. 20 నుంచి 30 మానవుల్లో ఎక్కడ కాలేయ కణాలు కావచ్చు, మూత్రపిండ కణాలు కావచ్చు, ఈ రెండు కూడా 20 నుంచి 30 మైక్రాన్లు. అదే అతి చిన్న కణం బ్యాక్టీరియాలో ఉండే కణం 0.1 నుంచి 0.5 మైక్రాన్లు. అదే మానవుని యొక్క కాలేయ కణాలు, మూత్రపిండ కణాలు చూసినట్లయితే 20 నుంచి 30 మైక్రాన్లు అనేవి ఉంటాయి. ఎక్కడ మూత్రపిండ కణాలు, కాలేయ కణాలు. మానవుని యొక్క నాడి కణం 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. మానవుని నాడి కణం 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అయితే ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ గుడ్డు అన్నిటికంటే పెద్ద కణాన్ని కలిగి ఉంటుంది. ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ గుడ్డు అన్నింటికంటే పెద్ద కణాన్ని కలిగి ఉంటుంది. దాని పరిమాణం వచ్చేసరికి సుమారుగా 17 into 80 సెంటీమీటర్స్. ఉష్ణపక్షి గుడ్డులో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలు అనేవి 17 నుంచి 17 into 18 సెంటీమీటర్స్ పొడవు అనేది ఉంటుంది. ఇది అన్నిటికంటే పెద్ద కణం. జీవి యొక్క పరిమాణం అనేది జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కానీ కణం యొక్క పరిమాణం మీద కాదు. జీవి యొక్క పరిమాణము, జీవి చిన్నదా పెద్దదా అని ఆ జీవిలో ఉన్నటువంటి కణాల యొక్క సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. కణాల సంఖ్య ఎక్కువ ఉంటే అది పెద్దగా ఉంటుంది, అంతేగాని కణ పరిమాణం పెద్దగా ఉంటే అది పెద్దగా అనేది ఉండదు. జీవి యొక్క పరిమాణం జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కానీ కణం యొక్క పరిమాణం మీద కాదు.